31st నైట్ కి ఫామ్ హౌస్ బుక్ చేసుకుని ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? అయితే వెంటనే డోసే యాప్ ని డౌన్లోడ్ చేసుకుని బుక్ చేసుకోండి. నమస్కారం అమ్మా గారు. నమస్తే అమ్మా. ఇంట్లో ఎవరైనా కూడా మనకి తెలిసిన వాళ్ళైనా లేదు అంటే మనకి కావాల్సిన వాళ్ళు ఎవరైనా కూడా చనిపోయే ముందు ప్రకృతి పరంగా మనకి కొన్ని సంకేతాలు కనిపిస్తాయి అని చెప్తూ ఉంటారు శాస్త్రీయ పరంగా. అది నిజమే అంటారా? అండ్ దాంతోపాటు అది నిజమే అయితే ఎలాంటి సంకేతాలు ఉంటాయి, వాటిని ఏ రకంగా మనం గుర్తించాలి, వీటికంటూ మనం ఏమైనా రెమెడీ చేసుకునే ఆప్షన్ ఉంటుందంటారా? తప్పకుండా అమ్మా. మన నిత్య జీవన విధానంలో మనం కలుసుకునేటువంటి మనుషుల పరంగా మనం ఎదుర్కొనేటువంటి పరిస్థితులు సందర్భాన్ని అనుసరించి మనం ఏదైనా ఒక విషయాన్ని చర్చించేటప్పుడు కానీ లేకపోతే వ్యవహరించేటప్పుడు కానీ కొన్ని విషయాలు మనకి తారసపడేటువంటి సమయంలో మనకి తెలియనటువంటి ఒక డిటాచ్మెంట్ ఫీలింగ్ కలుగుతూ ఉంటుందండి. సో చాలామందికి ఏంటి అంటే అప్పుడు కలిగేటువంటి స్వీయ అనుభవాలు అనేటువంటివి ఆ మనిషికి మళ్ళీ జీవితంలో ఎదురు కావు. ఇది వాస్తవం. అది 6 ఏళ్ల బాలుడైనా సరే 60 ఏళ్ల ముసలాయినైనా సరే ఆ ఎక్స్పీరియన్సెస్ అనేటువంటివి తెలుస్తూ ఉంటాయి. అందుకే శ్మశానంలోకి కానీ లేదనుకుంటే చనిపోయినటువంటి వార్తల విషయంలో కానీ అకాల మరణం లేకపోతే హింసాపూర్వకమైనటువంటి మరణాల దగ్గర కానీ ఆడవాళ్ళని చిన్నపిల్లల్ని వెళ్ళొద్దు అంటారు. ఎందుకంటే ఆ చిత్రాలు చూసినప్పుడు కానీ ఆ యొక్క ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు కానీ వాళ్ళకి పుట్టే వైరాగ్యము, ఆ భయము, వాళ్ళలో వచ్చేటువంటి ఒక నూతనమైనటువంటి ఒంటరితనము, ఇవన్నీ కూడా వర్ణించలేరండి. ఒక మనిషి మాత్రమే దాన్ని ఫేస్ చేయగలిగేటువంటి ఒక డిప్రెషన్ అని చెప్పచ్చు. ఎవరికి వాళ్ళకు ఉండేటువంటి స్వీయ అనుభవాలు అవన్నీ కూడా. ఇక్కడ ఈ క్రమంలో మనం మాట్లాడుకుంటే మన పురాణాలు కావచ్చు, చరిత్రలో కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాటలు కావచ్చు, అనేక సందర్భాల్లో ప్రకృతి అనేటువంటిది శకున శాస్త్రపూర్వకంగా జంతువుల రూపంలో లేకపోతే ఏదో ఒక రూపంలో ఒక మనిషి చనిపోతున్నాడు అనేటువంటి విషయాన్ని మనకి అర్థం చేయడానికి, ఆ వ్యక్తికి తెలియచేయడానికి ఎన్నో రకాల సంకేతాలను ఇస్తూ ఉంటుందండి. ఉదాహరణ గరుడ పురాణం మనం చూస్తే కనుక అమ్మ, ఒక మనిషి చనిపోక ముందే అతని యొక్క పూర్వ పుణ్యాన్ని పూర్వ పాపాన్ని రెండింటినీ కూడా గమనించి లెక్కించిన తరువాత జన్మ ఆయన ఏమెత్తాలో నిర్ణయించిన తరువాత మాత్రమే ఆయన ప్రాణాన్ని స్వీకరిస్తారట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎక్స్ అనేటువంటి మనిషి చనిపోతున్నాడంటే ఆ మనిషి నెక్స్ట్ కుక్క జన్మెత్తాలా, పంది జన్మెత్తాలో, ఒక సంపూర్ణమైనటువంటి పవిత్రమైనటువంటి గో జన్మ ఎత్తాలనేటువంటిది నిర్ణయించిన తరువాత మాత్రమే ప్రాణాన్ని తీసుకుంటారు. చనిపోయేటప్పుడు ఏ రకమైనటువంటి ఫీలింగ్ కలుగుతుంది అనేటువంటిది కూడా గరుడ పురాణం వర్ణించిందండి. చనిపోయేటప్పుడు ఆ కొద్ది క్షణాల వ్యవధిలో కంటికి కనిపించేటువంటి యమదూతల ఆకృతిని కానీ వాళ్ళ యొక్క హాహాకారాల శబ్దాలు కానీ విన్న తర్వాత నోట్లో నుంచి మాట మాట్లాడదామంటే నోట్లో అడ్డుపడేటువంటి గురక కానీ, కళ్ళు మసకబారడం కానీ, శబ్దాలు వినబడకపోవడం కానీ, చేతులు కాళ్ళు కూడా నిస్సత్తువుతో ఉండిపోతాయంటండి. ఇదే కాకుండా ఎవరైతే పరమ పాపాత్మలు ఉంటారో అది కలియుగంలో కానీ ఏ యుగంలోనే సరే మనకుండేటువంటి కంటి ద్వారా కానీ, చెవుల ద్వారా కానీ, నోటి ద్వారా కానీ, కొంతమంది మనం గమనిస్తే చనిపోయిన తర్వాత నోరు బయటికి వదిలేసి చనిపోతూ ఉంటారు, కొంతమంది కళ్ళు పైకి వదిలేసి చనిపోతూ ఉంటారు. సో ఇది ఏంటి అంటే ప్రాణం కొంతమందికి కంట్లో నుంచి బయటకు వెళ్తుంది, కొంతమందికి చెవుల ద్వారా బయటకు వెళ్తుంది, కొంతమందికి నోటి ద్వారా బయటకు వెళ్తుంది, కొంతమంది పరమ పాపాత్ములకి మలమూత్ర విసర్జన ద్వారా ప్రాణం బయటకు వెళ్ళిపోతుంది అని శాస్త్రం చెప్పిందండి గరుడ పురాణం. ఆ తరువాత నుంచి ఆత్మ యొక్క ట్రావెలింగ్స్ అది ఏ దశల్లో, ఏ స్థాయిల్లో, ఏ డైమెన్షన్లోకి వెళ్తుంది, ఏ లోకాల్లో ప్రయాణిస్తుంది, అది అనుభవించేటువంటి చిత్రహింసలు ఏమిటి అనేటువంటిది తరువాత విషయం. అయితే ఒక మనిషి చనిపోబోతున్నాడు అని చెప్పడానికి ఎన్నో రకాల జీవులు మనకి సంకేతాన్ని ఇస్తూ ఉంటాయి. అవి ఏంటి ఉమా గారు? ప్రధానంగా ఒక నిత్య జీవన విధానంలో కాకులు అనేటువంటివి చాలా సర్వసాధారణంగా మనం మాట్లాడుకునేటువంటి అంశం అండి. కానీ కాకి అనేటువంటి దానికి ఈ పితృదేవతలకి ఈ మరణానికి ఎంత ఇంటర్లింక్ అనేటువంటిది ఉంది అంటే, ఒక కాకి అస్తమాను వచ్చి అరుస్తుంది, లేకపోతే నెత్తి మీద అది వాలింది, లేదనుకుంటే అది సడన్గా ఇంట్లోకి ప్రవేశించింది అంటే ఒక నెగిటివ్ ఎనర్జీ, అది వాహన ప్రమాదము కానీ, గాయాలు కానీ, మరణము కానీ ఏదైనా సంభవించవచ్చుగాక. రెండవది ఏంటి అంటే, అర్ధరాత్రి పూట కుక్కలన్నీ కూడా ఏడుస్తున్నాయి ఇంటి ముందుకు వచ్చి అంటే ఆ ఇంట్లో ఏదో అశుభం జరగబోతోంది అని కుక్కలు పసిగట్టాయి అని దాని అర్థం అండి. ఇంకా బాగా చెప్పాలి అంటే అండి, రీసెంట్ టైమ్స్లో కూడా మన ఒక ప్రఖ్యాతగాంచినటువంటి ఒక ఆమె ఒక విషయాన్ని చెప్తున్నప్పుడు అందరూ విన్నారు. వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి కుక్క అంటే ఒక మూగ జీవరాశి మన పాపాలని ఎలా తీసుకుంటుందో అనేటువంటి దానికి. సో అలాగ మన ఇంట్లో ఉండేటువంటి జీవరాశులు, అది పిల్లైనా, కుక్క అయినా, తాబేలైనా, లేకపోతే ఏదైనా కుందేళ్ళైనా, పక్షులైనా సరే మనకుండేటువంటి అల్పాయుష గండాలని అవి తీసుకుని ఆ శిక్షణ అవి అనుభవిస్తాయండి.
అందుకే ప్రతి ఇంట్లోనూ కూడా ఏదో ఒక మూగజీవరాశిని పెంచమని చెప్పి పెద్దలు చెబుతూ ఉంటారు. తర్వాత ఏంటి అంటే అలాంటి సూచనలు కనబడేటువంటి క్రమంలోనే ఆ మనిషి యొక్క నీడ కూడా, అంటే ప్రతిబింబము కూడా చాలా చిన్నగా అయిపోతూ ఉంటుందండి. ఆ మనిషి యొక్క మాట విధానం కానీ ప్రవర్తన కానీ చూస్తుంటే ఒకప్పుడు చాలా గర్విష్టిగా కోపిష్టిగా బ్రతికినటువంటి ఆ మనిషి ఎంతో తగ్గిపోయి, అతనిలో ఉండేటువంటి అహము కానీ అన్నీ కూడా తగ్గిపోయి ఒక తెలియనటువంటి ఒంటరితనానికి లోనవుతూ ఉంటారు. 10 మంది కావాలి, 10 మందితోనూ తిరగాలి, ఈవెన్ శత్రువులతో కూడా వెంటనే మాట్లాడడం కానీ, పాతవన్నీ మర్చిపో, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారనమాట. అంటే వాళ్ళలో తెలియటువంటి ఆ ప్రాయశ్చిత్తం కానీ పశ్చాత్తాపం కానీ స్టార్ట్ అవుతుంది. ఆ చివరి ఘడియల్లో వాళ్ళలో పుట్టేటువంటి మనోభావనలన్నీ కూడా ఎవరికి చెప్పలేవండి. ఎవరికి వాళ్ళు అనుభవించేటువంటి స్వీయ అనుభవాలు అవన్నీ కూడా. ఇక రెండోది ఏంటి అంటే వాళ్ళు ఏదైనా శుభకార్యం చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి దీపాలన్నీ కొండెక్కడం కానీ, ఎందుకంటే దీపము అనేటువంటి దానికి శుభకార్యాల్లో అత్యంత ప్రాధాన్యత ఉంటుందండి. దీపం వెలిగింది అంటే అక్కడ ఒక గొప్ప చైతన్యమూర్తి అనేటువంటిది ఉంది అని అర్థం. దీపం ఆరిపోతుంది అంటే అక్కడ ఏదో ఒక నెగిటివ్ ఎనర్జీ ఉంది అని అర్థం. సో ఆ మనిషి యొక్క ఆరా అంతా కూడా క్షీణించిపోవడం, నిజానికి ఎవరి మరణానికి ముందుగానే అది కొన్ని కపుల్ ఆఫ్ డేస్ అవ్వచ్చు, కపుల్ ఆఫ్ అవర్స్ అవ్వచ్చు, కపుల్ ఆఫ్ ఇయర్స్ అవ్వచ్చు, వాళ్ళకి ఖచ్చితంగా ఆ అనుభవం తెలుస్తుంది. ఈ క్రమంలోనే గరుడ పురాణంలో ఒక కథ ఉంటుందండి. సంకేతాలను మీరు అడిగారు కాబట్టి ఒక బ్రాహ్మణుడు అనేటువంటి ఒక పండితుడు యమధర్మరాజుని కోరిక అడిగారట. ఏమనంటే, అయ్యా, పుట్టడం చనిపోవడం ప్రతి ఒక్కరికే సహజమైనటువంటి ధర్మం, దీన్ని ఎవరూ తప్పించలేరు. కానీ మరణము అనేటువంటిది ఒక మనిషికి సంభవిస్తోంది అనగానే ఆ విషయం మాకు ముందుగా తెలిస్తే కనుక మేము ఎంతో కొంత జాగ్రత్త పడతాం. మాకుండేటువంటి బంధాలను తెంచుకోవడం కానీ, ఎంతో కొంత పుణ్యం చేసుకోవడం కానీ, ఆ టైంలో సిద్ధంగా ఉండడం కానీ ఏదో ఒకటి మేము చేసుకుంటాం కదా అని అడిగితే అప్పుడు ఆయన చెప్పారట, మానవ ధర్మంలో కలియుగంలో ఉండేటువంటి మీకు ఉండేటువంటి 4 సూచనలు ఏంటి అంటే, ముసలితనం రాబోతుంది. ముసలితనం వచ్చింది అంటే మీరు మరణానికి దగ్గరవుతున్నారని అర్థం అండి. రెండవది జుట్టు రాలిపోవడం అనేటువంటిది కూడా మరణానికి దగ్గరవుతున్నారని అర్థం. మూడవది పళ్ళు అనేటువంటివి ఊడిపోవడం, 4 కళ్ళు అనేటువంటివి కనిపించకపోవడం. ఈ 4 సంకేతాలు యమధర్మరాజు ఇచ్చినటువంటివండి. కానీ ఇప్పుడున్న కలియుగంలో, ఇప్పుడు మనం నడిచేటువంటి ధర్మంలో 15 సంవత్సరాలకి చనిపోయేటువంటి మరణాలు కూడా మనం చూస్తుంటాం. దీన్నే అకాల మరణము అంటామండి. అలా అకాల మరణము చెందేటువంటి ఆ వ్యక్తికి కూడా తెలుసు ముందే తను చనిపోబోతున్నాడని. అది ఎలా తెలుస్తుంది మగర్? దీనికే శకున శాస్త్రము అనేటువంటిది మనకి కనబడుతుందండి. శకున శాస్త్రము అంటే ఒక పిల్లి ఎదురైనప్పుడు వెళ్ళొద్దు అని ఒక మాట చెప్తారు. ఎందుకంటే అక్కడ పిల్లినో లేకపోతే భర్త లేనటువంటి ఒక ఆవిడ ఎదురొస్తే వెళ్ళొద్దు అంటారు. ఆవిడనో ఒంటి బ్రాహ్మణుడు ఎదురొస్తే వెళ్ళొద్దు అంటారు. ఆ ఒంటి బ్రాహ్మణును అవమానించినట్టు కాదండి. ప్రకృతి రూపంలో కొంతమంది మనుషులని, కొంతమంది జీవరాశుల్ని ఎంచుకుని శకున శాస్త్రంలో ఆ ఫలానా జీవరాశులు కానీ, మనుషులు కానీ, పదార్థాలు కానీ కనబడితే ఆ నిమిషము లేకపోతే ఆ కొద్దిపాటి సమయం ఆగి ఆ తరువాత ఆ పని ప్రారంభించమని అర్థం. ఆ సమయంలో అది ప్రారంభించడం వల్ల ఏదో అనర్థం జరగబోతోంది అని అర్థం అండి. ఇదే బటర్ఫ్లై ఎఫెక్ట్ కూడా. ఇక్కడ జరిగే ప్రతి సిచ్యువేషన్కి తర్వాత రియాక్షన్ ఎక్కడో ఒక పెద్ద పెను తుఫానే ఉంటుంది. సో బటర్ఫ్లై ఎఫెక్ట్ కూడా ఇదే చెప్తుందండి. శకున శాస్త్రము అంటే మనం చేసే ప్రతి ప్రయాణంలో కూడా శకునం చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. భగవత్ ఆరాధన అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఇంకా అనేక రకాల సంకేతాలు ఉన్నాయండి. మనం ఒక్కొక్కటి విడిగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. తర్వాత అనేక రకాల సంకేతాలు అనేటువంటివి మనిషి చనిపోక ముందు అల్పాయుష్ రూపంలో, మధ్యమ ఆయుష్ రూపంలో, పూర్ణాయుష్ రూపంలో, జాతకపరంగా మారక దశలు అనేటువంటి రూపంలో ప్రతి మనిషికి కూడా చెప్పడం జరిగిందండి. అండ్ అలాగే అమ్మగారు మీరు అన్నట్టుగానే ఈ సంకేతాల ద్వారా ఎవరైతే కనుక గుర్తిస్తారో, అంటే ఇలాంటి టైంలో ఆస్ట్రాలజీ పరంగా కావచ్చు, మనం ఏమైనా రెమెడీ చేసుకునే ఆప్షన్ ఉంటుందంటారా? తప్పకుండా అమ్మా, ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. చాలా మందికి ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఈ క్వశ్చన్ రైజ్ అవుతుంటుందండి. మా ఇంట్లో పెద్దవాళ్ళకి అనారోగ్యం అనేటువంటిది చాలా కాలం నుంచి ఉంది. సో వాళ్ళ యొక్క ఆయుష్ ఎంత ఉంది, లేకపోతే వాళ్ళకి ఎప్పుడెప్పుడు ప్రాణగండము అనేటువంటిది ఉంది అని. ఇక్కడ ఏంటంటే ఆస్ట్రాలజీలో గండాలు వేరు, లేకపోతే అల్పాయుష్ అనేటువంటిది వేరండి. అంటే మనకి 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు ఉన్నప్పుడు చిన్న చిన్న వాహన ప్రమాదాలు అవుతాయి. మనం 80 సంవత్సరాలు బతికినా చిన్న చిన్న ప్రమాదాలు ఉంటాయి. వాటిని గండాలు అని పిలుస్తాం. సో ఇక్కడ ప్రధానమైనటువంటి అల్పాయుష్ కానీ, మధ్యమ ఆయుష్ కానీ, ఆయుష్ గండములు అనేటువంటివి ఖచ్చితంగా ప్రాణాన్ని తీసుకుని వెళ్ళేటువంటివి. దాన్ని పొడిగించాలి అన్నా, మనం ఇంకా మరికొన్నాళ్ళు భూమి మీద ఉండాలి అన్నా కొన్ని ప్రక్రియలు మృత్యుంజయమని కానీ,
ఆ పర్టికులర్ మారక దశకి సంబంధించినటువంటి అధిపతులకి సంబంధించిన పూజలు చేయడం ద్వారా ఆ కర్మని కాస్తో కోస్తో తప్పించుకుని మనకున్న ఆయుష్ని పెంచుకోవడానికి జ్యోతిష శాస్త్రము మన పురాణాలు వేసిన మార్గాలు ఎప్పటి నుంచో ఉన్నాయమ్మా. ఇంకా ఎవరికైనా కూడా ఉమ్మగారు అంటే వాళ్ళు ఏదైతే సమస్యను ఎదుర్కొంటున్నారో దానికి రిలేటెడ్గా ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అయ్యి వాళ్ళ యొక్క ఇంటర్నల్ చార్ట్ ప్రకారంగా కనుక జ్యోతిష్యం పరిహారం చేసుకోవాలి అనుకుంటే ఏ రకంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? తప్పకుండా అండి. అలా ఎవరైనా ఉంటే ఇక్కడ చాలామంది మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్నప్పుడు ఎన్నో స్వీయ అనుభవాల పూర్వకంగా వాళ్ళకు వచ్చేటువంటి భయాల్ని వాటిని నాకు అలాంటి సిమ్టమ్స్ కనబడుతున్నాయండి అనుకుంటూ ఉంటారు. కానీ అది వేరండి. నిజంగా ఆయుష్ గండముల రూపంలో వచ్చేటువంటి సిమ్టమ్స్ వేరు. సో నిజంగా మీకు అలాంటి ఏదైనా భయం ఉన్నా ఆయుష్ గండముల నుంచి తప్పించుకోవాలి అన్నా ఖచ్చితంగా మీరు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. నా ఎక్స్పీరియన్స్తో ఎంతోమందికి నేను చేసిన సందర్భాలు కానీ ఆ ప్రయత్నాలు కానీ పరిస్థితులు కానీ ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను. సరైన సమయానికి మీరు నన్ను అప్రోచ్ అవ్వగలిగితే ఆయుష్ గండంతో బాధపడేటువంటి మీకు కానీ మీ ఇంట్లో ఉండేటువంటి వాళ్ళకి కానీ పర్ఫెక్ట్ సొల్యూషన్ చూపించడం ఖచ్చితంగా నా బాధ్యతగా నేను చేసి పెడతాను. థ్యాంక్ యూ ఉమ్మగారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.